హాయ్ అండి. తోటకూర ఎగ్ ఫ్రై ఎప్పుడైనా చేశారా? అన్నంలోకి సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ముందుగా క్లీన్ చేసుకొని కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని 1 నిమిషం బాగా తాలింపులో వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఉప్పు పసుపు బాగా పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు తోటకూర మగ్గిపోయి ఉడికిపోయిన తర్వాత 3 కోడిగుడ్లను వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కోడిగుడ్లు కొంచెం ఉడికిన తర్వాత మూత తీసుకొని పొడి పొడిగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలా కోడిగుడ్డు కూడా వేగిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా తోటకూర ఎగ్ ఫ్రై రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.